హరీష్ రావు స్థానంలో కవిత అనే ఒక వార్త చూస్తున్నాం. మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. హరీష్ రావుకు ప్రియారిటీ తగ్గింది భారత రాష్ట్ర సమితిలో. పాపం పోస్టర్లే ఆయన ఫోటో లేదు. ఈ సభా బాధ్యతలు కూడా ఆయనకు అప్పచెప్పాల్సి ఉండే, కానీ ఆ బాధ్యతలు కూడా ఆయనకు అప్పచెప్పలేదు. సభ కంటే ముందు ఒక పాదయాత్ర చేస్తానని ప్రకటించిండు. ఆ పాదయాత్ర ఏనియలేదు కేసీఆర్ అండ్ కేటీఆర్ కలిసి. గా పాదయాత్ర కాదు, అది చిన్నది సభకు పాదయాత్ర. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నాడు. సో ఆ పాదయాత్ర కూడా పెండింగ్ పడిపోయింది. ఇక ఇటు అసలు కేటీఆర్ కవిత వాళ్ళిద్దరికే బల నిరూపణ అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. వాళ్ళిద్దరే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి. మరి హరీష్ రావు పరిస్థితి ఏందని చెప్పేసి రాష్ట్రమంతా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. అండ్ కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారని కూడా అందరూ కళ్ళతో వెయ్యికాలతో ఎదురు చూస్తారు. హరీష్ రావు స్థానంలో కవిత, వరంగల్ సభ ఏర్పాటులో ఆమె ఫుల్ యాక్టివ్. హరీష్ రావును దూరం పెడుతున్న గులాబీ బాస్, మలుపులు తిరుగుతున్న గులాబీ ఫ్యామిలీ పాలిటిక్స్ అంటారు. టీపీసీసీ మీడియా కన్వీనర్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ట్వీట్ చేసినట. ఏమని ట్వీట్ చేసిన ఒక్కసారి చూద్దాం. దన్నదన్న ఇగో, బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఎక్స్ వేదిక ఆసక్తికర ట్వీట్ చేశారు. వరంగల్ సభ ఏర్పాటులో మాజీ మంత్రి హరీష్ రావు స్థానంలో ఎమ్మెల్సీ కవిత ఫుల్ యాక్టివ్గా ఉన్నారని, హరీష్ రావును గులాబీ బాస్ దూరం పెడుతున్నారని, భవిష్యత్తులో బీఆర్ఎస్కు హరీష్ రావు దూరమైన అనూహ్య మలుపులు తిరుగుతున్న గులాబీ ఫ్యామిలీ పాలిటిక్స్ అంటూ రాసుకొచ్చారు. కాగా ఈ అభిప్రాయాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ఖండించాయి. సబ్జెక్టు లేక చిల్లర పోస్టులతో రాజకీయాలు చేస్తున్నామంటూ సమావేశ స్థలాన్ని హరీష్ రావు 3 సార్లు సందర్శించారంటూ కౌంటర్ ఇస్తారు. 3 సార్లు సందర్శించడం కానీ అంతగానో 3 అయితే రాలే అంటే జనాలకు అంత పెద్దగా అది హైప్ అయితే రాలే అంటూ. అయ్యో, ఖాళీగా శ్రీనగర్ విమానం సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అంటే ఈ వార్త కూడా చూడండి. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి పర్యాటకులకు భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఘటన తర్వాత కేవలం 6 గంటల వ్యవధిలోనే 3300 మంది శ్రీనగర్ వీడినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రయాణికుల సౌకర్యం కోసం అదనపు విమానాలు కూడా అందుబాటులో ఉంచారు. మరోవైపు వివిధ రాష్ట్రాల నుంచి శ్రీనగర్కు వెళ్లే వారి సంఖ్య పూర్తిగా తగ్గినట్లు తెలుస్తోంది. అక్కడికి వెళ్లే విమానాలు ఖాళీగా దర్శనమిస్తున్నట్లు తాజాగా నెట్టిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పిక్ ఆఫ్ ది డే అంటూ నెటిజన్లు ఫోటోలు షేర్ చేస్తున్నారు. కాగా బుధవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ నుంచి 20 విమానాలు అయితే పోయినాయట. ఇక ఎవరు పోతారు పాపం అక్కడికి? ఎవరిగా కొన్ని రోజులు కష్టమే, కొన్ని రోజులు కాదు నాకు తెలిసి ఆ సంఘటన నుంచి తేరుకోవడానికి సంవత్సరాలు కూడా పట్టిన ఆశ్చర్యం లేదు. సో భారత స్విట్జర్లాండ్ అని చెప్పేసి చెప్తున్నటువంటి అంత అద్భుతమైన ప్రాంతం అంత రక్తసిక్తం కావడం నిజంగా బాధాకరమైన విషయం.